వేవ్ ఈక్వేషన్ ఫర్ కండక్టివ్ మీడియం అంటే ఏందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాని యొక్క పూర్తిగా దాని యొక్క క్యాలిక్యులేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఏ కండక్టివ్ మీడియం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ρv equal to 0, J not equals to 0, current density not equals to 0, sigma not equal to 0. ఈ రెండు అనేది నాట్ ఈక్వల్ టు ఉంటాయి. ఇది వోల్టేజ్ డెన్సిటీ వచ్చేసి మనకి ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది చెప్పకముందు మనము ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అంటే ఏందో తెలియాలి. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అనేవి 3 ఉంటాయి. ఇది ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్, సెకండ్, థర్డ్. డెల్ డాట్ డి ఈక్వల్ టు ρv, ఇది ఫస్ట్ ఫార్ములా. డెల్ క్రాస్ ఈ ఈక్వల్ టు మైనస్ డోబీ బై డోటీ, ఇది సెకండ్ ఫార్ములా. ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. అలానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు జే ప్లస్ డోడీ బై డోటీ, ఇది థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. ఈ 3 ఫార్ములాస్ అనేవి వస్తే ఈ క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ టేకింగ్ సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అనేది తీసుకుందాం. సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ తీసుకుంటే డెల్ క్రాస్ ఈ ఈక్వల్ టు మైనస్ డోబీ బై డోటీ, ఇది మనకు సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. ఇప్పుడు దీనికంటే ముందు మనకు డో ఈ బై డోటీ, ఇదేంది వన్ టైం డిఫరెన్షియేషన్ విత్ టీ కదా, టీని వన్ టైం డిఫరెన్షియేషన్ చేస్తాను. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ డాట్ అని రాసుకుందాం కన్ఫ్యూజ్ లేకోకుండా. నెక్స్ట్ అలానే డి స్క్వేర్ బై డిటీ స్క్వేర్, ఇది ఉన్నది అనుకోండి 2 టైమ్స్ కదా, అప్పుడేం రాద్దాం, ఈ పైన డబుల్ డాట్ అనేది పెడతాం. ఇది రఫ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకా చేద్దాం చూడండి. ఇప్పుడు బి ఈక్వల్ టు నార్మల్గా మ్యూ హెచ్ అనేది మనకు ఫార్ములా, మ్యూ ఇంటూ హెచ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు మనకు ఈ బి ప్లేస్లో ఈ మ్యూ హెచ్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. డెల్ క్రాస్ ఈ ఈక్వల్ టు మైనస్ డో బై డోటీ ఇంటూ బి ప్లేస్లో మ్యూ హెచ్ అనేది పెట్టినాం. డెల్ క్రాస్ ఈ ఈక్వల్ టు మైనస్ మ్యూ అనేది బయట రాసిన ఇంటూ డో హెచ్ బై డోటీ. ఈ డో హెచ్ బై డోటీని ఎలా రాసుకోవచ్చు మనము, ఓన్లీ డి బై డిటీ ఉంది కాబట్టి, వన్ టైం ఉంది కాబట్టి డెల్ క్రాస్ ఈ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఈ డాట్ అనేది పెట్టినాం. హెచ్ ఉంది కాబట్టి ఇక్కడ హెచ్ కదా, హెచ్ డాట్ అనేది పెట్టినాం. డెల్ క్రాస్ ఈ ఈక్వల్ టు మైనస్ మ్యూ హెచ్ డాట్, ఇది ఈక్వేషన్ నెంబర్. అది 2 అయిపోయింది, ఇది 2 పెట్టుకుందాం. నెక్స్ట్ టేక్ కర్ల్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకుందాం. కర్ల్ బోత్ సైడ్ తీసుకుంటే అప్పుడు ఏమైంది, కర్ల్ అంటే డెల్ అనమాట. డెల్ క్రాస్ ఈ అంటే డెల్ తీసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ డెల్ హెచ్ డాట్, ఇది ఈక్వేషన్ నెంబర్. డెల్ క్రాస్ ఈ ఈక్వల్ టు మైనస్ మ్యూ అనేది బయట పెడదాం. డెల్ క్రాస్ హెచ్ డాట్, ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 3 కదా. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత డెల్ క్రాస్ డెల్, ఇక్కడ ఈని ఏగా రాసుకుందాం, మైనస్ డెల్ డాట్ ఏ మైనస్ డెల్ స్క్వేర్ ఏ, ఇది మనము కన్ఫామ్గా బై హార్ట్ చేయాలన్నమాట. డెల్ క్రాస్ ఏ డెల్ ఇంటూ డెల్ డాట్ ఏ మైనస్ డెల్ స్క్వేర్ ఏ, ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 4ని తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ గమనియండి, ఇక్కడ ఈ 2 ఈక్వల్ అనమాట. ఏ అయినా పెట్టుకోవచ్చు లేదా ఈ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది 2 సేమ్ ఉన్నాయి. ఏ అయినా పెట్టుకోవచ్చు, ఈ అయినా పెట్టుకోవచ్చు. ఈ 2 సేమ్ కాబట్టి అప్పుడు ఈ 2 కూడా ఈక్వల్ అవుతాయి కదా. అంటే ఈ 2 ఈక్వల్, డెల్ ఉంది, ఈ అయినా రాసుకోవచ్చు, ఏ అయినా రాసుకోవచ్చు, సేమ్ ఎనీథింగ్ ఏదైనా రాసుకోవచ్చు. ఈ 2 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈ 2 కూడా ఈక్వల్ ఉంటాయి కాబట్టి మనం తీసుకుందాం. ఇక్కడ ఈ ఏ ప్లేస్లో ఈ అనేది ఒకటి రీప్లేస్ చేసుకుందాం. డెల్ డాట్ ఈ అన్న ఏ అన్న సేమ్ మైనస్ డెల్ స్క్వేర్
ఈ ఏ ప్లేస్లో నేను ఈని రీప్లేస్ చేసిన ఈక్వల్ టు ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇది కూడా ఈక్వల్, ఇది ఈక్వల్ టు ఇది మైనస్ మ్యూ డెల్ క్రాస్ హెచ్ డాట్. ఇది ఇలా రాసిన తర్వాత దీనికి ఒక నేమింగ్ ఇద్దాం. ఇది వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వేషన్ నెంబర్ ఏ అనుకున్నా. నెక్స్ట్ టేకింగ్ గాస్లా తీసుకుంటే గాస్లో వచ్చేసింది డెల్ డాట్ డి ఈక్వల్ టు రో వి. ఇది ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ కదా, ఇందాక చూసినాం. నాకు డి అంటే ఏంది, డి ఈక్వల్ టు ఎప్సిలాన్ ఈ. డి ఈక్వల్ టు ఎప్సిలాన్ ఈ. ఇక్కడ మనకు డెల్ డాట్ ఈ ఈక్వల్ టు 0 అనమాట. ఈ డెల్ డాట్ ఈ ప్లేస్లో 0 పెట్టుకుంటాం, ఎందుకంటే కండక్టివ్ మీడియం కాబట్టి. ఫర్ కండక్టివ్ మీడియం కాబట్టి మనకు డెల్ డాట్ ఈ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాం. ఇప్పుడు సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు జే ప్లస్ డో డిటి బై డో డి బై డో టీ. ఇది థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. ఇది తీసుకున్నాం. డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు జే ప్లస్ డో డి బై డో టీ తీసుకున్నాం. ఇక్కడ జేని మనం ఏం రాసుకోవచ్చు అంటే జే ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ఈ వచ్చేసి మన కరెంట్ డెన్సిటీ అనమాట. డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు జే ప్లస్లో ఏం రాసుకోవచ్చు, సిగ్మా ఈ ప్లస్ డో బై డో టీ. డి అంటే ఏం చెప్పిన, డి ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ ఈ. డో క్రాస్ హెచ్ ఈక్వల్ టు సిగ్మా ఈ ప్లస్ ఈ ఎప్సిలాన్ని బయట పెడదాం. అప్పుడు డో ఈ బై డో టీ ఏం రాసుకోవచ్చు, డి బై డిటీ ఉంది కదా. డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు సిగ్మా ఈ ప్లస్ ఎప్సిలాన్. దీనివల్ల ఏం రాసుకోవచ్చు, ఈ డాట్ అని రాసుకోవచ్చు కదా, ఓన్లీ డి బై డిటీ ఉంది కాబట్టి ఈ డాట్ అనేది రాసుకుందాం. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 5 అండ్ ఈక్వేషన్ నెంబర్ 6. ఈక్వేషన్ నెంబర్ 6 ఏది, ఇది ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుందాం. ఈ ఈక్వేషన్ 5 అండ్ 6 తీసుకొని పోయి ఎక్కడ ఏలో పెద్దాం. ఏ అంటే ఇది కదా, ఏ అంటే ఇది, ఏలో పెద్దాం. ఏ వచ్చేసి అది చూద్దాం. ఇక్కడ డెల్ డాట్ ఇక్కడ ఉంది కదా, డెల్ డాట్ ఈ అంటే ఏంది, ఈక్వేషన్ 5 ప్రకారం 0. డెల్ డాట్ ఈ వచ్చేసి 0 మైనస్ డెల్ స్క్వేర్ ఈ. ఈక్వేషన్ ఏ చూడండి, డెల్ స్క్వేర్ ఈ ఈక్వల్ టు మైనస్ మ్యూ డెల్ క్రాస్ హెచ్. డెల్ క్రాస్ హెచ్ అంటే ఏంది, డెల్ క్రాస్ హెచ్ అంటే మనకు ఏమొచ్చింది, ఇక్కడ వచ్చింది కదా. డెల్ క్రాస్ హెచ్ వచ్చేసి మనకు ఈక్వేషన్ 6. డెల్ క్రాస్ హెచ్ ప్లేస్లో మనము ఇక్కడ డెల్ క్రాస్ హెచ్ డాట్ ఉంది. మనకు హెచ్ డాట్ ఉంటే ఆల్రెడీ ఒక డాట్ ఉందన్నమాట. ఆల్రెడీ ఒక డాట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ డెల్ క్రాస్ హెచ్ అంటే మనకి ఇది కదా, సిగ్మా డెల్ ఈ. ఇది సిగ్మా ఈ. ఆల్రెడీ ఇక్కడ డాట్ ఉంది కాబట్టి మనకు ఫార్ములాలో డాట్ పెట్టిన ప్లస్ ఎప్సిలాన్. ఇక్కడ ఆల్రెడీ డాట్ ఉంది, అప్పుడు ఏం రావాలి, 2 డాట్స్ రావాలి. ఓకేనా, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇలా ఉంటే ఇప్పుడు ఇదంతా 0 అయిపోయింది. మైనస్ డెల్ స్క్వేర్ ఈ ఈక్వల్ టు మైనస్ సిగ్మా ఈ డాట్ ప్లస్ మైనస్ సిగ్మా ఈ ఎప్సిలాన్ ఈ పైన వచ్చేసి డబుల్ డాట్ పెడతాం. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, మైనస్ డెల్ స్క్వేర్ ఈ ఈక్వల్ టు 2 దాంట్లో మైనస్ కామన్ చేసిన మ్యూ సిగ్మా ఈ డాట్ ప్లస్ మ్యూ సిగ్మా ఈ డబుల్ డాట్. ఇలా తీసుకుందాం. డి బై డిటీ ఈ అంటే ఏం రాసుకోవచ్చు, ఈ డాట్ అని రాసుకోవచ్చు. అలానే డి స్క్వేర్ బై డిటీ ఈ అంటే ఏం రాసుకోవచ్చు, ఈ డబుల్ డాట్, ఎందుకంటే 2 సార్లు చేసినాం కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సల్. డెల్ స్క్వేర్ ఈ ఈక్వల్ టు మ్యూ సిగ్మా డి, ఈ పైన డాట్ ఉంది కాబట్టి డిఈ బై డిటీ ప్లస్ మ్యూ ఎప్సిలాన్ వచ్చేసి ఇక్కడ డబుల్ డాట్ ఉంది కాబట్టి డి స్క్వేర్ ఈ బై డిటీ స్క్వేర్. ఇది వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి అనమాట. నెక్స్ట్ అలానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి చూసుకుందాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 7 అనుకుందాం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వచ్చేసి టేక్ థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. మళ్ళీ థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ తీసుకుంటే డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు
జే ప్లస్ డో డి బై డో టీ. ఇది ఓకేనా? ఇంతవరకు ఓకే. నెక్స్ట్ డైరెక్ట్ డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు జే అంటే ఏంది సిగ్మా ఈ. దీన్ని ఎలా రాసుకోవచ్చు? డి అంటే మనకు న్యూ ఈ కదా, ఆల్రెడీ చెప్పిన. దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది ఈ ఉంటుంది. ఇంకప్పుడు డో ఈ బై డో టీని ఎలా రాసుకోవచ్చు? ఈ డాట్ అని రాసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ నెంబర్ 8 అనుకున్నాం. ఆల్రెడీ ఇందాక చెప్పినా చూడండి. టేక్ కర్ల్ అనేది తీసుకున్నాం. కర్ల్ తీసుకుంటే డెల్ క్రాస్ హెచ్ సేమ్ అదే మెథడ్ చూడండి తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి సిగ్మా డెల్ క్రాస్ ఈ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఎప్సిలాన్ డెల్ క్రాస్ ఈ డాట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి మనకు ఇలా ఇక్కడ ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఇందాక చెప్పినా కదా డెల్ ఇంటూ డెల్ డాట్ హెచ్. ఇందాక ఈ మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి ఈ పెట్టినా ఇక్కడ హెచ్ ఈక్వల్ టు మైనస్ డెల్ స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు సిగ్మా డెల్ క్రాస్ ఈ ప్లస్ ఈ ఎప్సిలాన్ డెల్ క్రాస్ ఈ డాట్. ఇది ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇది ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ గమనియండి డెల్ డాట్ హెచ్ ఈక్వల్ టు 0. ఏది ఫర్ కండక్టివ్ మీడియంలో వచ్చేసి డెల్ డాట్ హెచ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 మైనస్ డెల్ స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు సమ్మేషన్. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది కదా. ఇంతవరకు రాసిన తర్వాత మనం ఈక్వల్ చేస్తాం కదా. ఈక్వల్ చేస్తే అప్పుడు ఏమైంది మైనస్ డెల్ స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు సిగ్మా మ్యూ హెచ్ డాట్ సేమ్ దాని మాదిరే మ్యూ ఎప్సిలాన్ మ్యూ హెచ్ డబుల్ డాట్. అక్కడ వచ్చేసి మనకి ఏంది ఈ వచ్చినాయి డబుల్ డాట్ ఈ. ఇక్కడ వచ్చేసి హెచ్ వచ్చేది. మొత్తం రీప్లేస్ అని రాయొచ్చు. రాసిన తర్వాత ఇక్కడ మైనస్ ఉంటుంది, క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమైంది డెల్ స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు సిగ్మా మ్యూ. దీన్ని ఎలా రాసుకోవచ్చు? డో హెచ్ బై డో టీ ప్లస్ ఎప్సిలాన్ మ్యూ డో స్క్వేర్ హెచ్ బై డో టీ స్క్వేర్ అనేది రాయొచ్చు. ఇది వచ్చేసి మనకు ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మీరు ఇదంతా చేయకోకుండా డైరెక్ట్ ఇక్కడనే రాయొచ్చు సిమిలర్లీ అని పెట్టి. ఈక్వేషన్ 7 వచ్చిన తర్వాత సిమిలర్లీ అనేసి ఇది పెట్టచ్చు. డెల్ స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు మ్యూ డెల్ ఇక్కడ ఏముంది డో ఈ ఉంది, మనం డో హెచ్ బై డో టీ అని రాస్తాం ప్లస్ మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ హెచ్ బై డో టీ స్క్వేర్ అని రాస్తాం. ఓన్లీ హెచ్ అనేది రీప్లేస్ చేస్తే అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అయిపోద్ది అనమాట. లాస్ట్లో వచ్చేసి అదంతా అయిపోయిన తర్వాత ఈక్వేషన్ 7 ఈజ్ కాల్డ్ వేవ్ ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ కండక్టివ్ మీడియంలో వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ అనమాట. నెక్స్ట్ ఈక్వేషన్ 9 వచ్చేసి ఈజ్ కాల్డ్ వేవ్ ఈక్వేషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ కండక్టింగ్ మీడియంలో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఈక్వేషన్ 9 వచ్చేసి. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో డై ఎలక్ట్రిక్ మీడియం అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.